దుకాణంలో ఉద్దేర అడిగితే, నమస్తే సేటు, కిలో చక్కెర, 10 రూపాయల చాపత్తి, ఒక చిన్న పాల ప్యాకెట్. జల్దీ సేటు, ఇంట్లో చుట్టాలు వచ్చారు, జల్దీ పో. తమ్ముడు నువ్వు ఇప్పటికే బాగా ఉద్దర పెట్టినావు, అందుకెళ్ళి సగమన్నా కట్టు. సగమన్నా కడితేనే నీకు కొత్త సామాన్ ఇస్తా. ఆ? ఏంది సేటు, ఏదో ఇడిసబెట్టి ఊరిడిసబెట్టి దేశం దాటిపోయినట్టు ఏ పడుతుంది? నేను ఎడిపోతున్నా కట్టనా పైసలు? జల్దీ ఆడ చుట్టాలు వచ్చిందంటే నువ్వేమో ఇప్పుడు పైసలు అడగబడుతుంది. ఇత్తది. అరే తమ్ముడు, నేనైతే ఉద్దర ఇయ్యరా. సేటు, నాకు సాయంత్రం పైసలు వచ్చేటివి ఉన్నాయి. ఇవి ఇచ్చినావు అనుకో, ఈ పైసలు పాత పైసలు కలిపి కట్టేస్తా. ఒకవేళ ఇయ్యలేవు అనుకో, నేను పాత పైసలు కూడా ఇయ్య. ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో. అమ్మో ఈడ ఆయన అట్లనే ఎత్తాడు రా. ఖతం. ఏ తమ్ముడు గట్లెందుకంటావు? నువ్వెటు పోతావు తమ్ముడు? ఆయన ఎట్లయినా సాయంత్రం ఇస్తావు కదా పైసలు. ఇగో తీసుకో. అబ్బా సాధించినా కానీ రేపటి నుంచి నాకు ఉద్ధరించేటట్లేడు. వేరే షాప్ చూసుకొని అల్ల చాలేయాలి ఇక ఖాతా.